సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి. సో కువైట్లో గత 40 సంవత్సరాల నుండి ముషక్కిలి శాండ్విచ్ రేటు పెంచలేదు, గవర్నమెంట్ రేట్ని కంట్రోల్ చేసిందని చెప్పాను కదండి. అయితే దుబాయ్ అని ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు, నా దుబాయ్లో కూడా 20 సంవత్సరాల నుండి మందు రేటు పెంచలేదని చెప్పి కామెంట్ పెట్టారండి. సో నిజంగా గ్రేటే బ్రో, 20 సంవత్సరాల నుంచి మందు రేటు పెంచకపోతే గ్రేటే. మందు బాబుల కష్టాలని అర్థం చేసుకున్న గవర్నమెంట్, దుబాయ్ గవర్నమెంట్. సో నిజంగా ఇలాంటి గవర్నమెంట్ ఉండాలని కోరుకుందాం. మన దేశంలో అయితే గంట గంటకి రోజు రోజుకి రేట్లు మారిపోతున్నాయి, క్వార్టర్లు ఫుల్ బాటిల్ విని. సో దుబాయ్ గవర్నమెంట్ పెంచలేదంటే గ్రేటే. సో అయితే ముఖ్యమైన ఒక అప్డేట్ ఏంటంటే, సో నేను నిన్న మొన్న వార్తలు చెప్పాను కదండి, బెహ్రెయిన్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ యావత్ బెహ్రెయిన్ దేశాన్ని అంతటినీ కూడా దిగ్భ్రాంతి చెందేలా చేసింది. ఏదేంటంటే ఈ యాక్సిడెంట్లో నార్మల్ యాక్సిడెంట్లో చనిపోవడం కామనే, అయితే ఇందులో 3 పిల్లలు కోమాలోకి వెళ్ళిపోయారు. అయితే ఇది కేవలం డ్రైవర్ తప్పిదమే అని చెప్పి అధికారులు నివేదికలు తెలియజేశారు. సో అయితే ఇప్పుడు ఈ క్యాబినెట్లో ఎంపీలు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు బెహ్రెయిన్లో. సో ఇది నాట్ ఓన్లీ బెహ్రెయిన్ సంబంధించిందే కాదు, అయితే ఇప్పుడైతే బెహ్రెయిన్లో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. బెహ్రెయిన్లో ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఫైన్స్ హెవీగా పెంచాలి, అంటే నార్మల్గా ఉండేదాన్ని ఎక్స్ట్రాడినరీగా హెవీగా పెంచాలని చెప్పి తెలియజేశారు. ఆల్రెడీ ఇదే పద్ధతి కువైట్ ఫాలో అవుతుంది, దుబాయ్ ఫాలో అవుతుంది, సౌదీలో కూడా హెవీ ఫైన్సే. సో ఇప్పుడు బెహ్రెయిన్లో స్టార్ట్ అవుతుందండి. నార్మల్గా ఉండేదాన్ని 10 రెట్లు మీరు ఒకసారి ఇది ఓవర్టేక్ చేయకూడని ప్లేస్లో ఓవర్టేక్ చేసిన, నెక్స్ట్ ఈ ఆపోజిట్ లైన్లో డ్రైవ్ చేసిన, నెక్స్ట్ సిగ్నల్ జంప్ చేసిన, ఇలాగనమాట భారీ ఎటువంటి మిస్టేక్, డిజేబుల్ పార్కింగ్ చేసిన, సో ఇలాగా రాంగ్ ప్లేస్లో వీళ్ళు యాక్సిడెంట్, ఆల్కహాల్ సేవిస్తూ డ్రైవ్ చేసిన, ఇటువంటి మిస్టేక్లకి ఇప్పుడు ఎంపీస్ ఫైన్ చాలా భారీగా వేద్దాం. సో మిగిలిన దేశాలు చేస్తున్నట్టే మనం ఫాలో అవుదామని చెప్పి సో కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారండి. ఇది నిజంగా ఇది డ్రైవర్లకి కడుపు మీద కొట్టే పనే ఇది. ఎందుకంటే బతుకుదెరువు కోసం వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక చోట దొరికిపోతారు, ఏదో ఒకటి వెళ్ళి దొరికిపోతారు, జీతం అంతా ఎగిరిపోద్దండి. సో బెహ్రెయిన్లో ఉన్న బెహ్రెయిన్ అనే కాదు, ప్రతి చోట డ్రైవర్ని డ్రైవింగ్ పని ప్రొఫెషన్గా ఎంచుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ఇప్పుడు చూడండి, దుబాయ్లో కూడా యూఏలో అంతా భారీ ఫైన్లే. అడిగితే ఏంటి రూల్స్ ఫాలో అవ్వండి అంటున్నారు. అధికారులు అడిగితే ఒకటే మాట, మీరు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, ఎందుకు ఫాలో అని అడుగుతారు, అంత సమాధానం ఏమి ఉండదు. సో డ్రైవింగ్ ప్రొఫెషన్ ఉన్న మిత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెవీ వెహికల్స్ అయినా ఇటు స్మాల్ వెహికల్స్ అయినా చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ఇప్పుడు బెహ్రెయిన్లో కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఫైన్లు మరింత హెవీగా పెరగనున్నాయి. ఓకే, సో ఇదండి ముఖ్యమైన అప్డేట్. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.